ఐటీ మంత్రిగా నాడు పాదయాత్రలో చెప్పాడు, ప్రపంచంలో ఉండే ప్రముఖ కంపెనీలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ గడ్డపైకి తీసుకొని వస్తా అని. ఆ మాటకు కట్టుబడి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం ఈ రాష్ట్ర యువతకి ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలి, అన్ని రంగాల్లో ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పి ఎన్నో ప్రముఖ ప్రసిద్ధి కంపెనీలని ఈ రాష్ట్రానికి తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఒక టీసీఎస్, ఒక కాగ్నిజెంట్, ఒక గూగుల్, ఒక ఆర్సిలర్ మిట్టల్, ఒక రెన్యూ, ఈ విధంగా చెప్పుకుంటే ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చి యువతకు ఉద్యోగాలు చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో 20 లక్షల ఉద్యోగాలు అనే ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి మా పార్టీ కట్టుబడి ఉంది, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ లోకేష్ మాట ఇచ్చాడు, ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన అనేది ఈ తెలుగుదేశం పార్టీ చేస్తుంది అని చెప్పి ప్రతి ఎస్ఐబి సమావేశంలో దాదాపు 50,000 కోట్లు 30,000 కోట్లతో కంపెనీలన్నింటినీ అప్రూవల్స్ ఇస్తూ, ఆ తర్వాత క్యాబినెట్ క్లియరెన్స్ ఇస్తూ, వాళ్ళకి భూములు ఇస్తూ, ఈ విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధంగా చేస్తూ ఈ రోజు అనేక కంపెనీలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఒక సిఐ సమిట్ ద్వారా కావచ్చు, ఒక దావోస్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఈ విధంగా తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనం ఎవరన్నా ఏమైనా కావాలంటే గూగుల్ కొడతాం, అలాంటి గూగుల్నే ఈ రోజు వైజాగ్ తీసుకొని వచ్చారు. ఈ రోజు ఏంటంటే దేశానికే డేటా సిటీ ఏదంటే మన వైజాగ్ ను చూపించే విధంగా అన్ని రకాల కంపెనీల్ని నారా లోకేష్ గారు తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నిరంతరం దావోస్ లో ఉంటూ రాష్ట్రానికి కంపెనీల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈ విధంగా యువత భవిష్యత్తు కోసం నారా లోకేష్ గారు నిరంతరం శ్రమిస్తున్నారని దీని ద్వారా మనం చెప్పొచ్చు.